విద్యార్థుల్లోని సృజనాత్మకత శక్తి నైపుణ్యాలను వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల ద్వారా వెలికి తీయవచ్చని రాజమహేంద్రవరం జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యుడు యలమటి రాంబాబు అన్నారు. రంగంపేట శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి నల్లమిల్లి రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వయో లింగ భేదం లేకుండా అందరూ గ్రంథాలయ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి గ్రంథాలయ పితామహులు ఎస్ఆర్ రంగనాథన్, అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వేసవి విజ్ఞాన తరగతుల గోడపత్రికను ఆవిష్కరించారు. బాలల పుస్తక ప్రదర్శనను ప్రారంభించడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు ఉండవల్లి వీరవెంకట మాణిక్యం మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్ల నుండి దృష్టి మరల్చి పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలన్నారు. విద్య ద్వారా మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ అలవడతాయని సూచించారు. వచ్చే నెల 6వ తేదీ వరకు నిర్వహించే ఈ వారోత్సవాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి రామకోటేశ్వరరావు కోరారు. సొసైటీ మాజీ అధ్యక్షులు, సభ్యులు ఉండవల్లి గంగాధర్రావు, టీడీపీ గ్రామ అధ్యక్షులు పోతుల సత్యనారాయణమూర్తి, జనసేన అధ్యక్షులు గుండెబెల్లి ప్రసాద్, ఉండవల్లి రవిశంకర్, టేకుమూడి శ్రీనివాస్, వజ్రపు వెంకటరమణ, ఎల్ఎస్ఎన్ రాజు, పాఠకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పిల్లలందరూ బడులకు సెలవు ఇచ్చేశారు. పిల్లలందరూ వేసవికాలంలో ఎండలో తిరగకుండా ఉదయమే 9 గంటల వరకు ఈ గ్రంథాలయానికి వచ్చి పూర్వం నుంచి చరిత్రగా సంబంధించిన పుస్తకాలు, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అందరూ చదివి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారని కొన్ని సంవత్సరాలుగా ఈ విధానంగా జరుగుతుంది. అందరూ కూడా పిల్లలందరూ కూడా వచ్చి విజ్ఞానాన్ని అలవర్చుకుని ఇంతకుముందు పరిపాలకులు ఏమైనా చేశారో, పూర్వం చరిత్ర ఏంటో, రాబోయే చరిత్ర మనకు ఎలా అవసరం అన్నీ కూడా నేర్చుకుంటారని ఈ సందర్భంగా నేను చెప్తూ అందరినీ విజ్ఞానం పుస్తకాలన్నీ చేసి తెలియని విషయాలన్నీ నేర్చుకోవాల్సిందిగా కోర్సు తెలుస్తున్నాను. రంగంపేట శాఖ గ్రంథాలయానికి వేసవి విజ్ఞాన తరగతులకు ఇచ్చేసినటువంటి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ వేసవికాలం మీరు శిక్షణా తరగతుల్లో పాల్గొని మీ యొక్క సృజనాత్మకతను మరింత పెంపొందించుకోవాలని ఇక్కడ కథలు, కథనాలు, సృజనాత్మక కృత్యాలు నేర్పడం జరుగుతుంది. మీరు ఈ వేసవిలో మీ యొక్క విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని మరింత అభివృద్ధికి మీ యొక్క జ్ఞాపక శక్తిని కానీ, మీ యొక్క సృజనాత్మక శక్తిని కానీ ఇంకా ఇనుడింప చేసుకుంటారని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేసవి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరందరూ సహకరించి మీ యొక్క విజ్ఞను మరింత మెరుగుపరుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోకుండా రోజు ఉదయాన్నే లైబ్రరీకి వచ్చి మీరు చదువుకునే పుస్తకాలు, అంటే మీ క్లాస్ పుస్తకాలు కాకుండా ఇతర విజ్ఞాన పుస్తకాలన్నీ చదువుకుంటారని, మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటారని, ఆటపాటలతో ఇక్కడ చల్లదనంగా చక్కగా మీరందరూ కూడా తీర్చిదిద్దుకోబడాలని ఆకాంక్షిస్తూ కూడా పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో వారు ఈ సెలవులను కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కార్యక్రమం ప్రవేశపెట్టింది. అవే వేసవి విజ్ఞాన తరగతులు, సమ్మర్ క్యాంప్. అంటే ఏంటి, మీరు స్కూళ్ళలో పాఠ్యాంశాలు మాత్రమే నేర్చుకుంటారు, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి. అంటే విజ్ఞానముతో పాటు క్రీడలు, చెస్, ప్రావీణ్యం, మరియు చిత్రలేఖనం, డ్రాయింగ్, పెయింటింగ్, నృత్యాలు,